జగిత్యాల జిల్లాలో రెండో విడత పోలింగ్ ప్రశాంతంగా జరిగిందని ఎస్పీ అశోక్ కుమార్ చెప్పారు. 800 మంది పోలీసు భద్రత మధ్య కౌంటింగ్ పారదర్శకంగా జరిగిందని తెలిపారు. ఇప్పటికే 56 మందిపై కేసులు నమోదు చేశామని వెల్లడించారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ప్రజలు సహకరించాలని కోరారు. ప్రలోభాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవంటున్న ఎస్పీ అశోక్ కుమార్ తో మా ప్రతినిధి రిషికేష్ ఫేస్ టు ఫేస్. జగిత్యాల జిల్లా వ్యాప్తంగా రెండో విడత కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. మల్యాల్ మండల కేంద్రంలో కౌంటింగ్ పరిశీలిస్తున్నారు ఎస్పీ అశోక్ కుమార్. సార్ చెప్పండి, ఓవరాల్ గా ఎంత ఫోర్స్ యూజ్ చేశారు మొత్తం రెండు విడతలు కలిపి? అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనకి గ్రామ పంచాయత్ సెకండ్ ఫేజ్ పోలింగ్ ప్రాసెస్ కంప్లీట్ పీస్ఫుల్గా అయింది. ఈ తర్వాత ఇప్పుడు మనం కౌంటింగ్ బందోబస్తు కోసం మనకి దాదాపు 800 పైన ఫోర్స్ మనం పెట్టడం జరిగింది. సో అన్నీ పీస్ఫుల్గానే జరుగుతుంది. మన దగ్గర స్పెషల్ ఏదైనా ఎమర్జెన్సీ ఏదైనా ఇష్యూ ఉంటే దీనికోసం మనకి దగ్గర స్పెషల్ పార్టీస్ స్పెషల్ పార్టీ అండ్ రిజర్వ్ పార్టీ కూడా ఉన్నాయి. సో మన దగ్గర ఇప్పుడు బటాలియన్ నుంచి కూడా ఒక ఫోర్స్ ఇక్కడ మన రిజర్వ్లో ఉంది. సో మనం ఏదైనా ఇష్యూ ఉంటే మనం దీనికోసం మనం ప్రిపేర్ అయి ఉంటాము. అది పీస్ఫుల్గా జరుగుతుంది. ఇప్పుడు వరకు అది పీస్ఫుల్గానే జరుగుతాయి. అది మనం ప్రయత్నం చేస్తాం. సార్ ఇప్పుడు ఈ రెండు విడతల్లో జరిగిన ఎన్నికల్లో మీరేమన్నా గమనించారా సార్? ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి? పరిస్థితి అంటే మంచిగా పీస్ఫుల్గానే ఇప్పుడు అన్ని యాజ్ పర్ ది మనకి ఇన్స్ట్రక్షన్ ఫ్రమ్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్ ప్రకారంగా జరుగుతుంది. అందరూ ప్రశాంతంగా వాళ్ళ ఓటింగ్ రైట్ వాడుతున్నారు. సో అది మంచిగానే ఉంది. థ్యాంక్ యూ సార్. ఏమన్నా అంటే డబ్బు కావచ్చు, మద్యం కావచ్చు, ఏమన్నా సీజ్ ఏమన్నా చేశారా సార్ ఓవరాల్గా? సో దాదాపు 53 కేసెస్ ఆఫ్ ఈ ఫ్రీబీస్ కానీ ఎంసీసీ వైలేషన్ కానీ అట్లా కేసెస్ జరిగినాయి జిల్లాలో. అన్నీ ఇప్పుడు థర్డ్ ఫేజ్ కూడా బాకీ ఉంది. అప్పటి వరకు కూడా మనం ఎంసీసీ గైడ్ లైన్ మనం వాడాలి. ట్రాన్స్పరెంట్గా వితౌట్ ఫియర్, వితౌట్ ఎనీ కైండ్ ఆఫ్ ఇంటిమిడేషన్ మీరు మీ ఓటింగ్ రైట్ వాడండి. ఎట్లాంటి భయపడడానికి అవసరం లేదు. పోలీస్ వాళ్ళు ఉంటారు. ఏదైనా ఇష్యూ ఉంటే, ఏదైనా కంప్లైంట్ ఉంటే ఆల్రెడీ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ సెల్ కూడా ఉంది. దీంట్లో కంప్లైంట్ కూడా ఇవ్వచ్చు. సో మనం అన్ని చర్యలు ఏదైనా కంప్లైంట్ ఉంటే దీని మీద చర్యలు తీసుకుంటాం. సార్ పూర్తిగా అంటే కౌంటింగ్ ప్రక్రియ ఎంతవరకు కొనసాగే అవకాశం ఉంది సార్ ఈరోజు? ఫేజ్ 1లో మనకి దాదాపు ఇప్పుడు రాత్రి 10:30 వరకు అయింది. సో ఈరోజు కూడా ఈ జగిత్యాల రూరల్ అండ్ మల్యాల్ అది కొంచెం పాపులేషన్ ఎక్కువ ఉంది, ఓటర్స్ ఎక్కువ ఉన్నాయి. సో మేబీ 11 వరకు అయి ఉంటుంది, కంప్లీట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. థ్యాంక్ యూ సార్. ఇది మొత్తంగా రెండో విడత పోలింగ్ కావచ్చు, కౌంటింగ్ కావచ్చు పూర్తిగా ప్రశాంతంగా కొనసాగిందని, ఎంసీసీ కోడ్ అమల్లో ఉంటుందని, ప్రజలు స్వచ్ఛందంగా తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకోవాలని, నాయకులు కూడా సహకరించాలని పోలీసు యంత్రాంగం నుంచి ఎస్పీ అశోక్ కుమార్ కోరుతున్నారు. కెమెరా పర్సన్ రహీంతో రిషికేష్, 99 టీవీ.